హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. జాయిన్ చేస్తున్నారు వైభవ్ ఫ్యామిలీ. సో ఈ వస్తే నష్టపోసి మారుతుంది ప్రతిదీ చక్కగా క్యాచ్ చేసుకోవచ్చు. వెరీ నైస్ అండి. ఈవెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. వన్స్ అగైన్ జరుగుతుంది. వైజాగ్లో అందరం సందడిగా హుషారుగా ఆనందంగా గడుపుకుంటున్నాము. ఎప్పుడూ లేనిది అంటే అప్పుడప్పుడు పెట్టే కార్యక్రమాలైనా కూడా మంచి హుషారుని పెంచే కార్యక్రమాలుగా ఇవి అన్నీ మనం చెప్పుకోవచ్చు. చాలా సరదాగా సందడిగా ఉందండి. పిల్లలు పెద్దవాళ్ళు
చిన్నవాళ్ళు ముఖ్యంగా ఒక ఫ్యామిలీతో గడుపుకునే కిట్టీస్ అనేవి చాలా తక్కువ. బట్ ఈ పిక్నిక్స్లో ఫ్యామిలీలతో రావడము, పిల్లలతో రావడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు మాతో పాటు పార్టిసిపేట్ చేయడం, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఆటలు పాటలు డాన్సులు ర్యాంప్ వాక్లు అన్నీ చాలా సందడిగా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉందండి. మేము ఇది ఒక పండుగలాగా జరుపుకుంటున్నాము. ఇక్కడ ప్రస్తుతానికైతే వైజాగ్లో ఒక పండుగ వాతావరణం అనే చెప్పుకోవాలి. బికాస్ వీఆర్ వెరీ హ్యాపీ. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే వాళ్ళందరికీ మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. చాలా బాగా పిల్లలకి ర్యాంప్ వాక్ గేమ్స్ అన్నీ బాగున్నాయి. రెస్పాన్స్ బాగుంది. పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కపుల్స్ తర్వాత ర్యాంప్ వాక్, కపుల్స్ ర్యాంప్ వాక్ ఇవన్నీ కూడా కొన్ని గేమ్స్ కూడా పెద్దవాళ్ళకి కండక్ట్ చేసాము. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి చాలా సరదాగా అందరూ సక్సెస్ఫుల్గా ఉంది. సాటిస్ఫాక్షన్ ఉంది. అందరూ రెస్పాన్స్ బాగుంది. చాలా పాజిటివ్గా అందరూ రెస్పాండ్ అయ్యారు. తర్వాత పెద్దవాళ్ళకి మిస్టర్ అండ్ మిస్సెస్ టైటిల్ ఉంది. తంబోలా గేమ్స్ కండక్ట్ చేసాం. పిల్లలకేమో బెలూన్ గేమ్స్ కండక్ట్ చేసాం. వాళ్ళకి ర్యాంప్ వాక్, సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ కూడా కండక్ట్ చేసాం. చాలా బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకునండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, ఈవినింగ్ స్నాక్స్, టీ, తర్వాత గేమ్స్. ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో మానవ సంబంధాలు అనేవి బాగా ఇవి దెబ్బతింటున్నాయి. రిలేషన్స్ కూడా మనం వదులుకుంటున్నాం. కాకని ఈరోజు తెలియని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక దగ్గర గెట్ టుగెదర్ అయ్యి ఈరోజు పిక్నిక్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈరోజు డిఫరెంట్ ఈవెంట్స్, గేమ్స్, చిన్నపిల్లల హడావిడి వాళ్ళు ఎవరో నిజంగా అయితే నాకు తెలియదు. బట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఆనందం నాకు ఇంకా ఎంతో రెట్టింపు చేసింది. ఈ సండే నేను ఎంత హ్యాపీగా గడిపాను. ఇంకా ఇలాంటి పిక్నిక్లు వాళ్ళు ఎక్కువగా కండక్ట్ చేస్తే నేను ప్రతిదానికి అటెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా వీలైతే అందరూ కూడా ఈ పిక్నిక్ అటెండ్ అయ్యి ఇలాగే ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాసం ఈవెంట్ అండి, చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీస్కి, తర్వాత మాలాగా యంగ్ వాళ్ళకి కానీ పిల్లలకి కానీ మొత్తం అందరికీ కలిపి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కానీ గిఫ్ట్స్ కానీ, తర్వాత లక్కీ డ్రా, ఎవ్రీ అవర్ లక్కీ డ్రా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ఈవెంట్స్ జనరల్గా ఫ్యామిలీస్ కలిపి ఎంజాయ్ చేయడం అన్నది ఈ మధ్యన అసలు జరగట్లేదు. అందరూ ఫోన్లు పెట్టుకోవడం, సండే వస్తే అలాగే ఇంట్లో కూర్చోవడం, టీవీ చూసుకోవడం తప్ప ఏమీ చేయట్లేదు. సో ఇలాంటి ఈవెంట్స్ ఏవైనా ఉంటే ఫ్యామిలీ కూడా కలిసి అందరూ సెలబ్రేట్ చేసుకుని, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కలిసి ఒక ఫ్యామిలీ లాగా అందరూ సెలబ్రేట్ చేసుకుని ఎంజాయ్ చేసినట్టు ఉంటుందండి. చాలా బాగుంది. డెకరేషన్స్ కానీ, అరేంజ్మెంట్స్ కానీ, గిఫ్ట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. एक्चुअली रिसेंटली पुणे से आई हूँ और ये इवेंट के बारे में मुझे पता चला और अच्छा लगा एक्चुअली. ये सब देख के सब लोग खेल रहे हैं, फैमिलीज़ के साथ स्पेंड कर रहे हैं. वरना लोग अपने अपने मोबाइल फ़ोन्स में या ऐसे टाइम स्पेंड कर थोड़ा अजीब लगता है. तो इसीलिए इट्स बेटर कि ऐसा इवेंट्स रखें और एंजॉय करें सब लोग फैमिली के साथ मिले. ఎంజాయ్ చేసేది తక్కువ సమయం పడుతుంది. అది ఇక్కడైతే కంప్లీట్ ఎంజాయింగ్ ఎక్కువ. అంతే కదా, జర్నీ ఏమి లేదు మనకి. మార్నింగ్ 9 స్టార్ట్ చేసాం అన్నాం, 9కి వచ్చారు. ఆంటీ వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా వచ్చారు. ఓకే, ఇలాగే ఈ ఈవెంటే కాదు, నెక్స్ట్ కూడా మేము ఫర్దర్గా కూడా చాలా చేస్తున్నాం. సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకంగా చేస్తాం. సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళకు కూడా ఇలా కంప్లీట్గా అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నుంచి. అంటే ఇప్పుడు జనరేషన్లో చాలా మంది సీనియర్స్కి అంటే మదర్కి ఫాదర్కి అసలు వాల్యూ ఇవ్వట్లేదు. సో అది కూడా మేము వాళ్ళకి తెచ్చి ఇక్కడ మేము అంటే నార్మల్గా ఉన్న పేరెంట్స్ కాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్స్ వెళ్ళి వాళ్ళని సపరేట్గా మేము తీసుకొచ్చి వాళ్ళు కూడా మేము ఎంటర్టైన్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచి మళ్ళీ వాళ్ళ ఓవర్